వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం 4 రాష్ట్రాలు ప్లస్ పుదుచ్చేరితో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం ఉంది. అయితే తెలంగాణలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంత ఉద్రిక్తత వాతావరణం జరిగినాయి. ఒక 4 మున్సిపాలిటీలు మన రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అయితే ఇవాళ నెక్స్ట్ జిహెచ్ఎంసీ మీద అందరికి గురి ఉంది. సో ఒక 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జూన్లో జరగబోతున్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అర్బన్ ఓటింగ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీల ఎన్నికల్లో కూడా అర్బన్ ఓటింగ్ కొంత డిఫరెంట్ ప్యాటర్న్లో సాగింది. మరి ఈ క్రమంలో అందరి గురి జిహెచ్ఎంసీ మీద ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అర్బన్ ఓటింగ్ ఇక్కడ ఎమ్మెల్యేలు చూసుకున్నా లేకుంటే గతం నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత ఫేవర్గా ఉంటుంది. మరి బీజేపీ కూడా కొంత క్రియాశీలకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా కలిపి 3 మున్సిపాలిటీలుగా విభజించినటువంటి నేపథ్యంలో సో ఆ యొక్క మున్సిపాలిటీలు కూడా అప్రజాస్వామికంగా జరిగింది అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది అని డిస్కస్ చేద్దాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన గతంలో కూడా మనం మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత సర్వేలు చేసినటువంటి నేపథ్యం ఉంది. మనం కూడా ఇంటర్వ్యూస్ చేసాం. ఆ రోజు కూడా గ్రౌండ్ రియాలిటీని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ సందర్భంగా మరి మున్సిపాలిటీలో మన ఇబ్రహీంపట్నం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడినటువంటి నేపథ్యంలో మరి అర్బన్ ఓటర్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, జిహెచ్ఎంసీ ఎవరి ఖాతాలో పడే అవకాశం ఉంది? ఈ 3 మున్సిపాలిటీల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ముఖేష్ గారు మాట్లాడదాం. ముఖేష్ గారు నమస్తే. నమస్తే సార్, జిహెచ్ఎంసీతో పాటుగా ఇంకో 2 మున్సిపాలిటీలు, మొత్తం ఔటర్ పరిధిలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు ఎవరి ఖాతాలో వెళ్ళే అవకాశం ఉంది? ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ప్రజల మూడ్? రాజేష్ గారు, అయితే మొన్న ఫిబ్రవరికి ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ యొక్క గడువు అయితే ముగిసింది. అండ్ రేపు ఏప్రిల్లో ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ సంబంధించి కూడా వాళ్ళ గడువు ముగుస్తుంది. అండ్ కొన్ని మున్సిపాలిటీస్లో ఎన్నికలు పెండింగ్ ఉన్నాయి. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఎన్నిటికి కలిపి రేపు మే కానీ జూన్ కానీ జూలై కానీ ఒక వ్యూహాత్మకంగా ఏంటంటే ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ అయితే రేపు జూన్ జూలైలో జరిగే అవకాశం ఉన్నట్టు ఒక సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ హైదరాబాద్ పరిసరాల్లో గవర్నమెంట్ అధికారులను విపరీతంగా బదిలీ చేయడం, డంపింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సూచన రేపు ఎలక్షన్స్కి అంటే సెన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందుగానే అధికారులని అంటే అఫీషియల్స్ని అంటే ఉన్నతాధికారులని బదిలీ చేయడం, స్ట్రాంగ్గా కంట్రోల్లోకి తీసుకోవడం ఏరియాని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ హైదరాబాద్లో ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మేము హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే జనవరి నుంచి సర్వేలు మొదలుపెట్టాం. జనవరి మంత్లో అంటే పొంగల్కి ముందు మేడ్చల్ జిల్లా నుంచి మొదలుకున్నాం. ఎందుకంటే 1వ నెంబర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేడ్చల్ జిల్లా నుంచి 300 మొత్తం 300 డివిజన్స్. ఇంకా ఈ 300 డివిజన్స్ని హెచ్ఎంసీ అని, సిఎంసీ అని, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అని మూడుగా డివైడ్ చేస్తున్నట్టు ఒక సమాచారాలు అయితే వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి అఫీషియల్ ఎందుకు ఆల్రెడీ కమిషనర్లు అయిపోయారు, అంత కమిషనర్లు అది అయింది. కానీ ఇంకా పూర్తిగా ఏ సెగ్మెంట్ డివిజన్స్ సాగ్రిగేషన్స్, ఎందుకంటే ఒక డివిజన్లో 10,000 ఓటింగ్ ఇస్తే ఇంకొక డివిజన్లో 70,000 ఓటింగ్ ఇచ్చారు. అంటే సంబంధం లేకుండా, అంటే ఒక దగ్గర 10,000 ఉన్నారు, ఒక దగ్గర 70,000 ఉన్నారు. అంటే ఇక్కడ ఓటర్స్ని కూడా బౌండరీస్ని కూడా కొంచెం రీషేఫుల్ చేసే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఆల్టుగెదర్ తీసుకొని ఇక ఫైనల్గా అయ్యే అవకాశాలు అయితే కొంచెం స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ హైదరాబాద్లో ఏందనేది మనం కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇప్పుడు చూస్తే అయితే బయట జరుగుతున్న చర్చ ట్రెండ్ బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి అర్బన్ ఓట్ బ్యాంక్ పూరు, పైగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ ఎవరు లేరు, బై ఎలక్షన్స్లో 2 సీట్లు తప్ప. కాకపోతే ఇప్పుడు క్యాండిడేట్లు కూడా కరువు అయ్యారు కాంగ్రెస్ పార్టీకి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తుంది. తప్పది, కాంగ్రెస్కి క్యాండిడేట్లు కరువు కాలేదు. ప్రతి డివిజన్లో, ప్రతి కార్పొరేట్ డివిజన్లో ఆస్పిరెంట్స్ సంఖ్య బలంగానే ఉంది. కానీ రిజర్వేషన్స్ ఏమొస్తాయి, రిజర్వేషన్స్ని బట్టి క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఎస్సీ వస్తే ఎవరని, బీసీ వస్తే ఎవరని ఆల్రెడీ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఇన్ఛార్జీలు అంటే ఎమ్మెల్యేలు లేరులే కానీ 1-2 ప్లేస్లలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు లేని చోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఛార్జీలు ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఎవరిని పెట్టాలి, బీసీ వస్తే ఎవరిని పెట్టాలి, జనరల్ వస్తే ఎవరిని పెట్టాలి అని వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న అవగాహన మేరకు ఏం చేస్తున్నారంటే
ఈ 5 పేర్లు తీసుకొని రిజర్వేషన్ ఒక పేర్లు పెట్టుకొని సర్వేలు చేయించుకుంటున్నారు లోకల్ గా. ఆ సర్వేలలో ఇంటర్నల్ సర్వీస్ లోకల్ గా వాళ్ళు చేయించుకున్న సర్వేలో ఒకటైతే పక్కా తెలుస్తుంది, ఏంటి ఏ పార్టీ బలంగా ఉందనేది తెలుస్తుంది. క్యాండిడేట్లను పక్కన పెడితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఏదైనా కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సరే, ఏదైనా కార్పొరేషన్ డివిజన్ పోచారం అనేది ఉంది తీసుకుందాం ఉదాహరణకు, ఇది మేడ్చల్ పరిధిలో ఉంటుంది. పోచారం తీసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ 50-60 వేల ఓట్ బ్యాంక్ ఉంది ఇది పోచారం కార్పొరేషన్ డివిజన్ లో. ఎస్సీ వస్తే ఎవరు, బీసీ వస్తారు. కానీ ఇక్కడ సర్వేకి పోయినప్పుడు ఏంటంటే ఒకటి ఏ పార్టీకి ఓటు వేస్తారని ఒక క్వశ్చన్ వేస్తాం కదా, అవును మొదట అదే క్వశ్చన్ ఉంటుంది. ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్నప్పుడు ఏంటంటే ఈ దీంట్లో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే పార్టీ ఓట్ షేర్ తెలుస్తుంది. పార్టీ ఓట్ షేర్ కి వాళ్ళు రిజర్వేషన్ ఒకవేళ ఎస్సీ బీసీ వచ్చిందనుకో, బీసీ రిజర్వేషన్ కు తగ్గ క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ ఉంటే ఈ రెండు మ్యాచ్ ఖచ్చితంగా గ్రాఫ్ తెలుసు, గెలిచే అవకాశాలు ఉంటాయి. పార్టీ ఓట్ షేర్ బీఆర్ఎస్ బలంగా ఉండి క్యాండిడేట్ వీక్ ఉండి అనుకోండి, బీఆర్ఎస్ పోయే అవకాశం అయితే ఉంది. అయితే యాజ్ పర్ అవర్ సర్వే మనం చూసిందంటే పోచారంలో మనకు ఆ రోజు బీఆర్ఎస్ స్ట్రాంగ్ వచ్చింది పార్టీ ఓట్ షేర్. కానీ ఇక్కడ రిజర్వేషన్ బట్టి క్యాండిడేట్ ఉంటుంది. కానీ రిజర్వేషన్ బట్టి కాబట్టి జనరల్ నుంచి ఏంటంటే ఇక్కడ మనకు సందీప్ రెడ్డి అనే ఒక క్యాండిడేట్ బాగా కష్టపడి చేస్తున్నాడు. కానీ రిజర్వేషన్స్ వస్తే ఇంకెట్లా ఉంటుందో మారుతుంది కాబట్టి అక్కడ రిజర్వేషన్స్ ని బేస్ చేసుకుని, అంటే ఉదాహరణకు చెప్తున్నాయి ఎగ్జాంపుల్ ప్రతి డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి. అంటే మేము అక్కడ మేడ్చల్ చూస్తే 16 డివిజన్లలో సర్వే చేయడం జరిగింది. అప్పుడు మనం 16 డివిజన్లలో చేస్తే ఏంటంటే 10 డివిజన్లలో కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉంది, ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉంది. కానీ క్యాండిడేట్లు కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉన్న కాడ 10% ఎబో ఉంది తక్కువ, మళ్ళీ 10% ఎబో గ్రాఫ్ ఉన్నది 4 డివిజన్లు ఉంటాయి, మిగిలినవి కూడా బిలో 10% ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఒక 6 డివిజన్లు మళ్ళీ బిలో 10% బీఆర్ఎస్ గ్రాఫ్ ఉంది. అంటే ఇటువంటి దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ బలమైన అభ్యర్థులు పెడితే వాళ్ళు గెలుస్తారు. కానీ కాంగ్రెస్కు మీరు అన్నట్టు అభ్యర్థులు ఉన్నారు, కానీ రిజర్వేషన్ ని బట్టి బలమైన అభ్యర్థులు దొరకడం కష్టం. మీకు అర్థమవుతుందా? అంటే జనరల్ వచ్చే కాడ ఇప్పుడు ఇక్కడ పోచారంలో జనరల్ అభ్యర్థి స్ట్రాంగ్ ఉండు, ఎస్సీ అభ్యర్థి వీక్ ఉండు. కానీ ఎస్సీ రిజర్వేషన్ అభ్యర్థి వచ్చిందనుకో అక్కడ ఎవరేం చేయలేరు. సో అభ్యర్థులు ఉన్నారు, కానీ రిజర్వేషన్ అనుకూలంగా బలమైన అభ్యర్థులు అయితే లేరు. అది ఆల్మోస్ట్ మనకు సర్వేలు మొదలుపెట్టి జనవరి నుంచి మొదలుపెట్టిన ఆల్మోస్ట్ 50 డివిజన్లలో సర్వేలు చేసాం ఇప్పటికి. అటు మేడ్చల్ కావచ్చు, ఇటు సైడ్ పటాన్ చెరువు కావచ్చు, ఇంకొక సైడ్ ఎలిమినార్ సంబంధించి కొన్ని పార్ట్స్ కావచ్చు, ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఆ పాకెట్స్ లో మీకు ఏమనిపిస్తుంది? క్లియర్ గా మాకు వచ్చిన సెన్స్ ఏంటంటే ఈ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అయితే బలంగానే ఫైట్ ఇస్తుంది, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది వాస్తవం. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో జాగ్రత్త పడి కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా క్యాండిడేచర్ బలంగా ఉన్న అభ్యర్థుల్ని గనక అకామిడేట్ చేసుకుంటే వాళ్ళ ఓట్ షేర్కు ఈ అభ్యర్థి క్యాండిడేచర్ రెండు సమానమై 100% గెలిచే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. కానీ జిహెచ్ఎంసీలో గతంలో బీజేపీ కూడా ఎక్కువ మెజారిటీ చెప్తాను, నెక్స్ట్ అదే చెప్తున్నా. ఇక బీజేపీ పార్టీకి వస్తే గతంలో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు అన్ని కలుపుకొని బీజేపీ బలంగా గెలిచింది, 40-49 స్థానాల దాకా గెలిచింది. ఈసారి అవుట్ ఆఫ్ 300s లో చెప్పాను, మేడ్చల్లో 16 డివిజన్లు చేసాం ఉదాహరణకు, ఒక్క స్థానంలో కూడా బీజేపీ లేదు. సిటీ ఎంత అంటే ఎల్బీనగర్ పార్ట్లో ఆల్మోస్ట్ లాస్ట్ టైం అన్ని కూడా బీజేపీ గెలిచింది. మేము ఒక 5 డివిజన్లు ఆల్రెడీ చేసాం, ఎక్కడ కూడా బీజేపీకి 15% ఓట్ బ్యాంక్ పైన లేదు. అంటే ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా ఫైట్ ఉండదు. ఎక్కడైతే వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 300లో నాకు తెలిసి ఒక 30 గెలిస్తే ఛాన్సెస్. కానీ ఇంకా మన 300 డివిజన్లు ఇంకా సర్వేలు కంప్లీట్ కాలేదు కాబట్టి ప్రస్తుతం మనకు అయిన ఒక 50 డివిజన్లు ఏంటంటే 1-2 స్థానాల్లో అభ్యర్థుల వలన బీజేపీ పార్టీ గ్రాఫ్ వచ్చింది, అంతేగాని పార్టీ గ్రాఫ్ అనేది అవ్వట్లేదు. ట్రయాంగిల్ ఫైట్. కానీ ఇవాళ 3గా చీల్చినటువంటి ఈ యొక్క అవుటర్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్ పరిధిని 3గా చీల్చడం వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? ఇది నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకోవడం కోసం ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో తీసుకొచ్చింది. ఎక్స్ అఫిషియల్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందున్న 150 డివిజన్స్కి ఎక్స్ అఫిషియల్ తక్కువ, అంటే ఎమ్మెల్యే ఓట్లు ఎమ్మెల్సీ ఓట్లు తక్కువ. ఇప్పుడు చూస్తే మనకు ఓఆర్ఆర్ మొత్తం కూడా కలుపుకొని
ఎక్సెప్షన్ ఓట్లు కూడా కొంత కానీ ఎక్సెప్షన్ ఓట్లు కూడా బీఆర్ఎస్ కే ఉన్నాయి కదా చుట్టుముట్టు. ఇప్పుడు యాడ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇబ్రహీంపట్నం రంగారెడ్డి, మల్లారెడ్డి రంగారెడ్డి యాడ్ అవుతున్నాడు అక్కడ. అంటే ఆ చుట్టుపక్కల చూస్తే కొంత ఈక్వేషన్ మారుతుంది. ఇందులో ఒకటి ముస్లిం మైనారిటీస్ ఉంటారు కదా. ముస్లిం మైనారిటీస్ ఆల్మోస్ట్ మీరు చూస్తే సెగ్మెంట్స్ చూస్తే వాళ్ళకు 60 కార్పొరేషన్ డివిజన్స్లో వాళ్ళు స్ట్రాంగ్గా లీడ్ ఉన్నారు. అండ్ ఇంకా 2 కార్పొరేషన్స్ డివిజన్స్లో 3కి 3 కాంగ్రెస్ కొట్టాలి అనేది టార్గెట్. ఇప్పుడు కానీ ఇక్కడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే వ్యతిరేకత చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 2 రోజులుగా తీసుకుంటే ఎంఐఎం తిరగబడుతుంది. నేను చెప్తున్నా, వాళ్ళ ఊహలు చెప్తున్నా 3కి 3 కొట్టాలని చూస్తున్నా. కానీ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే సిటీ పరిధిలో యాంటీ ఇన్కమెన్సీ ఎక్కువ ఉంది. మొన్న మీరు మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ గెలిచింది అని బలంగా అన్నారు. కానీ మేము అనాలిసిస్ చేసాం. అనాలిసిస్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక మున్సిపాలిటీ తీసుకున్నప్పుడు గెలిచిన ప్రతి వార్డు మెంబరు 50 నుంచి 150 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. కాంగ్రెస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. గెలిచారు. వాళ్ళు బలంగా 400-500 మెజార్టీతో ఎక్కడ గెలవలేదు. అంటే అంత ప్రభుత్వంలో ఉండి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటారు. అండ్ పవర్ పాలిటిక్స్ ప్లే చేసి కూడా ప్లే చేసుకొని కూడా గెలిచిన అభ్యర్థులు మినిమం ఓట్లతోటే తప్ప మాక్సిమం. అయితే వీళ్ళు గనక ఒక 300 ఓట్లతో పైచీలు గెలిచారు అనుకోండి, ఓకే యాంటీ ఇన్కమెన్స్ తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ యాంటీ ఇన్కమెన్స్ మీకు క్లియర్గా కనబడుతుంది. అంటే రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా అతి తక్కువ మెజారిటీతో అంత పవర్ పాలిటిక్స్ ప్లే చేసి కూడా చేస్తున్నప్పుడు రూరల్లోనే ఇది ఇంపాక్ట్ చూపించేది. అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ 40% పోయినాయి కదా సీట్స్. అండ్ ఇప్పటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇంకా కాలే. ప్రజల్లో ఇంకా అనుమానం ఏంటంటే ఎత్తేస్తారు. నాకు అనుమానం ఆలోచనలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి. ఏదైనా జరగవచ్చు అక్కడ. అండ్ ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ఇప్పుడు 300 డివిజన్లు చేశారు. 300 డివిజన్లలో 100 3 కార్పొరేషన్లు. ఈ ఎలక్షన్స్ ఇంకా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే హైదరాబాద్ పెడతారేమో, మిగిలిన 2 పెట్టకపోవచ్చేమో అని ఒక ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇటు హెచ్ఎంసీ సిఎంసీ ఉన్నాయి కదా, ఇట్లా ఒకటి పెట్టి ఇంకో 2. స్ట్రీట్ వెండర్స్ విషయం తీసుకుంటే వాళ్ళకి స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉంది. వాళ్ళకి సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఓవరాల్ 800 షాపులు కూల్ చేసి వాళ్ళు బతుకు తెరువు లేకుండా చేస్తే ప్రభుత్వానికి ఎట్లా ఓటేస్తారు? దానికి నేను ఒక ఓటర్ని అడిగాను, నేను ఏంటి దీనివల్ల మీకు అంటే, సరే వాళ్ళు చేసేది తప్పు కాదు, చేయడం కరెక్టే, కానీ డైరెక్ట్ హిట్టింగ్ చేస్తున్నారు అని ఒక ఆలోచన ఓటర్లలో ఉంది. ఏదైనా ఏంటంటే ఒక ప్రాసెస్ మీరు అన్నట్టు ప్రాపర్ నోటీస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది డైరెక్ట్ హిట్టింగ్ చేయడం ఏంటంటే, పానీపూరి బండోడు కర్రీలు అమ్ముకునేటోడు పోయి జేసీబీతో కొడితే వాడు బతుకు తెరువు కదా. అది దానివల్ల ఏమైందంటే కొంచెం దాని మీద అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ కొంచెం హట్ చేసి ఉంటుంది ఈ సందర్భం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఇంకొంచెం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పట్టుకొచ్చాడు అనుకోండి, దాని ఇంపాక్ట్ బాగా చూపిస్తుంది. బీఆర్ఎస్ ఓటేస్తారు. అండ్ వాళ్ళకి ఎక్సెప్షన్ ఓట్లు కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి కావాలని. సో ఏదైనా జరగవచ్చు కాబట్టి తర్వాత పెట్టినా కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుందిలేండి. సోషల్ మీడియాలో వీడియోలు తిరుగుతూనే ఉంటాయి. ఉండదని కాదు, కానీ ఓవరాల్ గా ఇప్పుడు చూసిందంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది జరుగుతుంది. ఒక సెగ్మెంట్ వరకు బీజేపీ అనేది కొంత ఫైట్ ఇస్తారు తప్ప ట్రయాంగిల్ ఫైట్ అనేది తక్కువ, జిహెచ్ఎంసీలో తక్కువ. అంటే గతంలో మాదిరిగా లేదు. కానీ ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీ అయితే బాగా స్పష్టంగా క్లియర్ కనబడుతుంది. కానీ చెప్తున్నా కదా, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసుకుని ఎలక్షన్స్కి వెళ్తే ఏంటంటే కాంగ్రెస్ కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఏదో ప్రజల్లో అంటే నార్మల్ ఓటర్ బ్రెయిన్ ఎప్పుడు ఇంపార్టెంట్. నార్మల్ ఓటర్ని ఎప్పుడు మనం హట్ చేసాం అనుకోండి, వాడు 10 మంది చెప్తాడు క్లియర్గా. సో దానివల్ల ఏంటంటే ఓటర్స్లో కొంచెం వ్యతిరేకత వస్తుంది. దాన్ని సరి చేసుకొని పోతే వీళ్ళకి కొంచెం అనుకూలం. లేదు అంటే ప్రస్తుతానికి అయితే ఎవరికి ఓటేస్తారు అడిగినప్పుడు బీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్తున్నారు కాబట్టి అభ్యర్థుల్ని స్ట్రాంగ్ గా పెట్టుకుంటే బీఆర్ఎస్ కు అనుకూలం. వాళ్ళు కూడా అభ్యర్థుల విషయంలో అంటే అకామిడేట్ చేయడంలో పోయినసారి లాగా మొత్తం చెప్పాం 150కి 150 పాత వాళ్ళకి సీట్లు ఇచ్చేసి తప్పు చేసి అది చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే గెలిచేసి ఉన్న కాన్ఫిడెన్స్కి వచ్చేసారు. అది కూడా వాళ్ళకి కూడా నష్టమే. వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడి అభ్యర్థిని అకామిడేట్ చేయడంలో ఎవరైతే సక్సెస్ అవుతారో అక్కడ వాళ్ళు 100% విజయం సాధిస్తారు. అయితే వీళ్ళకి కొంత ప్లస్ పాయింట్ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి అది మైనస్ కింద చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ ఇంకా ఏ టైం అయినా రావచ్చు, ఆల్రెడీ గవర్నమెంట్ టైం అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా ఇవ్వచ్చు నోటిఫికేషన్. కాకపోతే అందరూ ఎలర్ట్ గా ఉండి రిజర్వేషన్స్ ఏమొస్తాయో తెలియదు కాబట్టి అన్నిటికీ అంటే
అన్ని వెల్ రిజర్వేషన్ ప్రిపేర్డ్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మీరు అడిగిన ప్రశ్న అందరూ అడగాల్సి వస్తుంది జనాలు ఏంటంటే అభ్యర్థులు సరిగా లేరని కాంగ్రెస్ బాధపడుతుంది. అభ్యర్థులు ఉన్నారు కాకపోతే రిజర్వేషన్ బేస్ చేసుకొని తర్వాత డిసైడ్ అవుతారు. చూద్దాం ముఖేష్ గారు ఏం జరుగుతుంది. సో ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఒపీనియన్. యాంటీ ఇన్కంబసీ ప్రభుత్వం మీద ఉంది, అట్లాగే బీఆర్ఎస్ కూడా కొంత ఫేవర్గా ఉంది. కాబట్టి మొత్తం ఎంటైర్ సినారియో చూస్తే కొంత ఫేవర్గా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా కొంత అభ్యర్థుల బలం చాలా కీలకంగా ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో, మరి పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి, మరి బీజేపీ స్ట్రాటజీస్ ఏంటి, కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, మొత్తం మీద అర్బన్ ఓటర్ మూడ్ ఏ విధంగా ఉంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.